హాయ్ అండి, వెల్కమ్ టు మహేష్ హ్యాపీ హోమ్. నేను మీ మహేశ్వరి. ముందు పోస్ట్లో అయితే హల్దీ వీడియో పెట్టాను కదా, తర్వాత వీడియో అయితే చాలా లేట్ అయిపోయిందండి ఎడిటింగ్కి. అంటే పెళ్ళికి ముందు మా సాంగ్యాలు అంటే మా పద్ధతులు ఎలా ఉంటాయనేది ఈ వీడియోలో అయితే చూసేయండి. ఇప్పుడు ఇది వచ్చేసి ఒక్కాకు సాంగ్యం అంటాము. ఎంగేజ్మెంట్ అవ్వలేదండి, ఎంగేజ్మెంట్ అవ్వకుండా డైరెక్ట్ పెళ్ళి అయితే ఇలా ముందు రోజే ఈ ఒక్కాకు సాంగ్యం అనేది చేస్తాము. తర్వాత సాయంత్రమే వచ్చేసి అంటే ఇది అయిపోయిన వెంటనే మెట్టె సాంగ్యం కూడా ఇంట్లో నుంచే చేసుకొని తీసుకెళ్తామండి కళ్యాణ మండపానికి. ఇప్పుడు జరిగేదైతే ఒక్కాకు సాంగ్యము. ఇంకా నేనైతే ఈ వీడియో అయితే ఎడిట్ చేయలేదండి, మొత్తం ఓన్ అంటే రియల్ వాయిస్ వచ్చేస్తుంది. వీడియో మొత్తం చూడడానికి అయితే ట్రై చేయండి. అవి ఎన్ని తీసుకోవాలో చెప్పు. ఫోటోలు దిగుతుంది ఇప్పుడు. ఒక్క నిమిషం వద్దా, నువ్వు పక్కకి రాత రెండుసేపు. రెండు పిరికెళ్ళు అది పెట్టు సువాసిని, గోధుమడు పెట్టు, అది అన్నీ ఉండాలి. అది పెట్టు ఒళ్ళు దాంట్లో. అన్నీ అయిపోతాయి, అయిపోతాయి. నువ్వేం చేసుకుంటావు? ఒక్కలన్నీ మీకు ఇచ్చిన
పట్టుకోలేని పీక్కోవాలి ఉండాలి రెడీగా పీక్కోవాలి అంతేలే టవాల్లోంచి కడితే తీసుకోవాలి మేనమా ఊళ్ళోంచి నేను అన్ని రెడీ పెట్టినాను మేడం సెల్ చేయాలి అమ్మా కొంచెం ఇటు సైడ్ వచ్చేయండి మేడం ఒకసారి చూడండి ఓకే నెక్స్ట్ తర్వాత రావాలి కొంచెం పైకి మా వెనకాల వస్తుంది మీరు రామా ఓకే సార్
ముక్కాకు సంఘం చూసారు కదా, కంప్లీట్ అయిపోయింది. తర్వాత వెంటనే మెట్టె సంఘం స్టార్ట్ అయిపోయిందండి. ఇది ఇంట్లో చేరు, ఇంటి బయట చేస్తామండి. బయట ఈ విధంగా ఎర్ర మట్టితో అలికి ముగ్గులు పెట్టేసి అందులో ఒక పీట పెట్టి ఆ పీట మీద ఏదైనా ఒక పాత చీర వేసి దాని మీద పెళ్లి కూతురు కూర్చుంటుందండి. ఆ చీర అనేది మొత్తం మంగళాయన తీసుకుంటాడు. అలాగే పక్కన ఉంది కదా ప్లేట్లో బియ్యము, డబ్బులు, తాంబూలము, కొబ్బరి గిన్నె ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇంటి మంగళవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చేస్తాము. తర్వాత ఇక్కడ మెట్టెలు అయితే మేనమామ తొడుగుతూ ఉన్నాడు. మేనమామ మెట్టెలు పెట్టడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు అక్షింతలేసి ఆశీర్వదిస్తున్నాడు. అంటే మెట్టెలు పెట్టాడు కాబట్టి తాంబూలం అయితే ఇవ్వాలి. తాంబూలం ఇచ్చి అక్షింతలు ఇచ్చి ఆశీర్వాదం అయితే తీసేసుకుంటున్నారు. ఇక్కడ ఇప్పుడు మేనమామతో అయితే కంప్లీట్ అయిపోయింది మేనమామ సాంగ్యము. ఇప్పుడు మేనమామ భార్య అంటే అత్త వచ్చి బొట్టు పెట్టి మొత్తం చేతులకి కాళ్ళకి ఎందుకు పసుపు రాసి తర్వాత నలుగులు అయితే పెడతామండి. 5 మంది కానీ 9 మంది 11 మంది ఇలా నంబర్ చూసుకొని అందరూ కూడా నలుగులు అయితే పెడతాము. నలుగులు పెట్టిన తర్వాత అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది, వాటర్ వేసి అందులో 1 రూపీ ఇట్లా కాయిన్స్ ఉంటాయి కదా, 1 రూపీ 2 రూపీ 5 రూపీస్ ఇలా ఆ కాయిన్స్ను అమ్మాయి చుట్టూ తిప్పి ఆ నీళ్ళ గ్లాసులో అయితే వేసేస్తారు. అవన్నీ కూడా ఇంటి మంగళాయనకే అండి. ఆయన రెడీగా ఉంటాడు అక్కడే తీసుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ మా వదిన అయితే ఫస్ట్ నలుగులు పెడుతుంది. ఒక్కొక్కరి పద్ధతులు ఒక్కొక్కలాగా ఉంటాయి. అంటే మా పద్ధతులు ఎలా ఉంటాయి అన్నది తెలియాలి కదా, నెక్స్ట్ జనరేషన్ కూడా తెలియదు చాలామందికి. అందుకని చెప్పేసి ఇవన్నిటిని అయితే వీడియో షూట్ చేసుకున్నానండి. మీ పద్ధతులు ఎలా ఉంటాయి అనేది నాకు కామెంట్ అయితే చేసి చెప్పండి. అంటే మా పద్ధతులు అయితే ఇలాగే ఉంటాయి. ఫస్ట్ ఇంకా మా అన్న వదిన ఇద్దరు అయితే నలుగులు పెట్టేశారు. తర్వాత ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇలా కాయిన్స్ 3 రౌండ్లు తిప్పేసి ఆ నీళ్ళ గ్లాస్ ఉంది కదా అందులో అయితే వేసేస్తారు. మొత్తం వీడియో తీద్దామంటే మన అదృష్టం కొద్దీ కరెంటు కూడా పోయిందండి. అందుకే మొత్తం అంతా కూడా వీడియో షూట్ చేయలేదు. ఇంక మొత్తం చూపించాను కదా, పద్ధతి అంతా ఇదే, అందరూ కూడా వచ్చి ఇలాగే చేస్తారు. ఇదండి ఈ వీడియో అయితే క్లియర్గా చూపించాలని అనుకుంటున్నాను. పెళ్ళికి ముందు మా సాంగ్యాలు అంటే ఇలాగే ఉంటాయి. అంటే ఒక్కొక్కరి పద్ధతులు ఒకలాగా ఉంటాయి, మావైతే ఇలాగే ఉంటాయండి. ఇప్పుడు నలుగురు పెడుతున్నదేమో మా అక్క మా మామ ఇద్దరు వచ్చారు. అంటే పెళ్లి కూతురు వల్ల అమ్మ నాన్న ఇద్దరికి కూడా నలుగులు పెట్టేస్తున్నారండి. ఇది ఇవాళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.